బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్య కేసు గురించి ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే పోలీసులు ఇప్పటికే బుధవారం రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి దానికి ఎవరు హత్య చేశారు, నిందితులను పక్కా ఆధారాలతో మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పి బుధవారం రోజు చెప్పిన పోలీసులు ఇప్పటికే చాలా వరకు కూడా సాంకేతిక ఆధారాలు కూడా సేకరించామన్నారు. 60కి పైగా మందిని విచారించారు గండికోట పోలీసులు. కానీ ఇంతవరకు ఇంటర్ చదువుతున్న అమ్మాయిని ఎవరు చంపారు అనే దానికి సంబంధించి కూడా ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసులు 60 మందిని విచారించినట్టు తెలుస్తోంది. చివరికి 6 అనుమానితులుగా గుర్తించారు. అయితే కేసులో పక్కా ఆధారాల కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. అయితే 2 రోజుల కిందట హత్య కేసుకు క్లూ దొరికిందని స్వయంగా డిఐజీ ప్రకటించారు. బుధవారం రాత్రి ప్రెస్ మీట్ కూడా పెడతామని ప్రకటించారు. కానీ 2 రోజులైనా కూడా ఈ కేసుకు సంబంధించి ఇంకా పోలీసులు ఎలాంటి వివరాలు కూడా వెల్లడించలేదు. అమ్మాయి చనిపోయింది అంటే హత్య జరిగిన తర్వాత రకరకాల అనుమానాలు బయటకు వచ్చాయి. లోకేష్ ఎవరైతే ప్రియుడున్నాడో ప్రియుడి పైన అనుమానించారు, ప్రియుడిని విచారించారు. అయితే అక్కడ హత్యతో పాటు అత్యాచారం కూడా జరిగిందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది. అయితే అక్కడ అత్యాచారం జరగలేదు, కేవలం హత్య మాత్రమే జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఈ హత్యకు లోకేష్ తో ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆ విషయాన్ని కూడా రూల్ అవుట్ చేశారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ప్రూఫ్ కూడా దొరికింది. ఖచ్చితంగా ఈ కేసుని ఛేదిస్తున్నాము, బుధవారం రాత్రి ప్రెస్ మీట్ కూడా పెడతామని ఏకంగా డిఐజీ చెప్పారు. కానీ బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, ఇవాళ శుక్రవారం. ఇప్పటికే 2 రోజులైంది. కానీ పోలీసుల తరపు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు, పోలీసుల తరపు నుంచి ఎలాంటి సమాచారం అయితే రాలేదు. అయితే నిన్న సాయంత్రం అమ్మాయి అన్న సురేంద్రతో పాటు మరో 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో 3 బాలిక బంధువులు ఉన్నారు. అయితే అంతకుముందు లోకేష్ ను విచారించి వదిలేశారు పోలీసులు. ఇక అనుమానితుల కదలికలు, అదేవిధంగా ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. హత్య సమయంలో గండికోటలో ఎవరెవరు ఉన్నారని దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలా హత్యకు గురైందో అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే జమ్మలమడుగులో హోటల్లో అక్కడ లాడ్జ్ల తర్వాత లాడ్జెస్ అదేవిధంగా అక్కడ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటళ్ల నిర్వాహకులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ బుధవారం రోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాం, ఎవరైతే ఈ హత్య వెనుకలు ఉన్నారో వాళ్ళను పట్టుకొని మీడియా ముఖంగా వాళ్ళ గురించి సమాచారం అందిస్తామని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటికే 2 రోజులైంది. అమ్మాయి ఎలా చనిపోయింది, అమ్మాయికి చావు గల కారణాలు ఏంటి, ఎవరు చంపారు దానికి సంబంధించి కూడా ఇంతవరకు పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తామన్నారు. అయితే దానికి సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. నిన్న కడప జిల్లాలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు. నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే
నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు, పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. వాళ్ళు మనకు ఈరోజు పొద్దున్న ఉదయం 11-12 ఈరోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు ఛేదిస్తారు. పోలీసులు మాట్లాడుతూ ఒక కీలకమైన ఆధారం దొరికింది, ఖచ్చితంగా సాయంత్రం మా ఎస్పీ డిఎస్పీ గారితో కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఎవరు చంపారని దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చెప్తామని బుధవారం రోజు మాట్లాడిన మాట ఇది. ఇవాళకే 2 రోజులైంది, కానీ పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అయితే రావట్లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చెప్పండి. బుధవారం రోజు పోలీసులు ఖచ్చితంగా ఆ రోజు రాత్రి ఎస్పీ ఇంకా డిఎస్పీతో కలిసి ప్రెస్ మీట్ పెడతామన్నారు, కానీ ఇప్పటికే 2 రోజులైంది. ఆ హత్యకు సంబంధించి ఎవరు చంపారు, అమ్మాయి ఎలా చనిపోయింది, దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? హత్య గురైన బాలిక వద్ద మిస్టరీ కేసు చాలా అసలు కోణాలు తిరుగుతుంది. దీనికి సంబంధించి ఒక మిస్టరీగా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు మాత్రం డైలీ కొయ్యపోయిన మాత్రం ఆల్మోస్ట్ ఆధారాలు సేకరించాం. అది ఆ రోజు మధ్యాహ్నం 12కి వచ్చాయి. ఖచ్చితంగా ఈరోజు రాత్రికి పూర్తి వివరాలు వెల్లడిస్తుందని చెప్పారు. అయితే ఆ తర్వాత మాత్రం పోలీసు విచారణ పూర్తి స్థాయిలో అక్కడే ఆగిపోయింది. దానికి సంబంధించి కూడా పోలీసులకు ఎవరికి కూడా ఇప్పటి వరకు సాంకేతిక ఆధారం లభించడం అసలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ కేసులో వాళ్ళ ఎవరైతే ఉన్నారో ప్రియుడు ఉన్నాడో ఆ ప్రియుడిపై స్పష్టంగా చెప్పారు, తన ప్రమేయం లేదని చెప్పారు. అయితే ఎవరు చేశారన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు మాత్రం విచారణ అసలు ముందుకు సాగడం లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ప్రధానంగా అనుమానిస్తున్నది కుటుంబ సభ్యులపైన. అయితే కుటుంబ సభ్యుల పాత్రకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏదైతే అక్కడ సీసీ ఫుటేజ్ ఉందో సీసీ ఫుటేజ్ లో మాత్రం లోకేష్ మాత్రమే కనిపిస్తుంది. ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఏమైనా లభించిందా? లభించి ఒకవేళ ఇన్ కేసు లభించి ఉంటే వారిని ఎందుకు అదుపులో తీసుకోలేదు? కేవలం నిన్న విచారించి పంపించారు. ఒకవేళ వీళ్ళ అనుమానాలు వీలుగా భావిస్తున్నప్పుడు ఇంకా ఎందుకు అదుపులో తీసుకుని విచారించట్లేదు? ఒక ప్రధానంగా ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు కుటుంబ సభ్యులు కాకపోతే ఇంకెవరైనా చేశారా? సో వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేదు? ఆ కోణం ఎందుకు విచారణ జరగలేదు? ఇక్కడ కేవలం మొదట విచారణ సాగింది మొత్తం కూడా లోకేష్ పైన, ఆ తర్వాత కుటుంబం పైన. ఇప్పుడు కుటుంబం కాదు లోకేష్ కాదు అన్నప్పుడు ఇంకెవరు చేశారు? సో దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అలాంటి ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు ఆ విచారణ ఆ దిశగా సాగట్లేదు అనేది మాత్రం చాలా అసలు $1 మిలియన్ ప్రశ్నగా మారింది పోలీసులకు. అసలు ఇది ఈ కేసు ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికీ కూడా కేవలం అనుమానితులు ఉన్నారని చెప్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా అనుమానితులను ఎవరిని అదుపులో తీసుకోలేదు. కుటుంబ సభ్యులను కూడా కేవలం ఒక్కరోజు మాత్రం నిన్న సాయంత్రం విచారించి పంపించారు. ఇంకెవరైనా ఉన్నారా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయా? అక్కడ ఒకవేళ మొబైల్ సిగ్నల్ సంబంధించి ట్రేస్ అవుట్ ఏమైనా చేశారా? అసలు ఇలాంటి డౌటే రైజ్ అవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికీ తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసును ఎలా ముగించాలనే అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే మాత్రం కుటుంబ సభ్యులను ఈరోజు మరోసారి పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. దీంట్లో వాళ్ళ పాత్ర ఎంత అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. సయ్యద్. అయితే శివ, ఇప్పటికే అంటే లోకేష్ను అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారించారు, కానీ ఇప్పటికే 60 మందికి పైగా కొంతమందిని కూడా విచారించారు. హోటల్ వాళ్ళని కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. అయినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదా? అదేవిధంగా సాంకేతిక ఆధారాలు కూడా తీసుకున్నామంటున్నారు, ఫోన్ సిగ్నల్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా అన్నారు. అయినా కూడా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాలేదా పోలీసుల నుంచి? పోలీసులకు ఆ రోజు సీసీ ఫుటేజ్ గమనించిన ప్రకారం ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 60 మంది మార్చారు. కేవలం 60 మంది వచ్చారు కాబట్టి దానికి ఛేదించిన పెద్ద కష్టమే కాకపోవచ్చు. అయితే అక్కడ ఎవరు వచ్చారనేది మాత్రం వాళ్ళకు చాలా సందేహంగా మిగిలింది. అసలు ఆ ప్రశ్న దానిపై విచారణ తన చుట్టూ కొనసాగుతుంది. అయితే ఇక్కడ బాలిక ఒకవేళ అక్కడికి ఎవరైనా వచ్చినటువంటి ఆకతాయిలు ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ అత్యాచారం జరగాలి. సో కేవలం అమ్మాయిని దారుణంగా హింసించి కొట్టుకెళ్ళి తెలుస్తుంది. ఆ అమ్మాయిని అంత దారుణంగా హింసించి కొట్టడానికి ఎవరు కారకులు అవుతారు? ఎందుకు అలా కొడతారు? అంటే అది సో ఈ ప్రశ్న నేపథ్యంలో దాని మొత్తం కుటుంబం చుట్టే తిరుగుతుంది.
ఉంది. కేవలం అమ్మాయిని కొట్టి చంపడం కారణంగానే అమ్మాయి ఒంటిపై గాయాలడం, అమ్మాయిని దారుణంగా హింసించి చంపడం. సో ఇది కేవలం ఎవరైనా అమ్మాయిపై కక్ష పెంచుకున్న వాళ్ళు లేదా అమ్మాయిపై పగ పెంచుకున్న వాళ్ళు, అది ఎవరు? ఒకవేళ కుటుంబం లోకేష్ అంటే నచ్చకపోయినప్పుడు కుటుంబ సభ్యులను చేస్తారు, కుటుంబ సభ్యులు చేస్తే ఎందుకు ఆధారాలు లేవు? సో ఈ నేపథ్యంలో పోలీసులు అసలు ఇప్పుడు విచారణ ముందు కొనసాగట్లేదు. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు విచారించి పంపించారు. అయితే దీంట్లో కొన్ని సాంకేతిక అనుమానం ఉన్నప్పటికీ కూడా సాంకేతిక ఆధారాలు లేకపోవడం వల్ల కూడా విచారణ ముందుకు సాగట్లేదని తెలుస్తోంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. సో అయితే గండికోటలో ఇంటర్ చదివే అమ్మాయి దారుణ హత్యకు గురైంది, వేధించి చంపారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అమ్మాయి వంటిపైన కూడా పలు గాయాలు ఉన్నాయి, కాళ్ళపైన చేతులపైన కూడా గాయాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. కానీ బుధవారం రోజు కొన్ని కీలకమైన ఆధారాలు దొరికాయి మాకు. అదే రోజు రాత్రి ప్రెస్ మీట్, ఎస్పీ డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కూడా ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పారు. అయినా కూడా ఇప్పటికే 2 రోజులైనా కూడా అంత కీలకమైన ఆధారాలు దొరికినప్పటికీ దాంట్లో లోకేష్ ప్రమేయం లేదంటూ కూడా లోకేష్ని వదిలేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. వాళ్ళ పరువు హత్య ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఈ కేసుకి సంబంధించి కేసు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అంత దారుణంగా ఆ అమ్మాయిని కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ పెద్ద క్వశ్చన్ మార్క్లా మారింది. సో మొత్తానికి ఆ గండికోటలో అమ్మాయి హత్య జరిగి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులు ఆధారాలు సేకరించాం, ఇవాళ ప్రెస్ మీట్ పెడతాం, రేపు ప్రెస్ మీట్ పెడతామని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి ఆ కేసు ఎంతవరకు వచ్చిందని దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి సమాచారం అయితే బయటికి చెప్పట్లేదు. నిన్న కడప జిల్లాలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు. నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచివేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మలమడుగులోనే ఎస్పీ గారు డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు, పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది మనకు ఈరోజు పొద్దున్న ఉదయం 11-12 ఈరోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు లోకేష్ వెళ్ళిన తర్వాత? అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టెన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు ఛేదిస్తారు. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.